నమస్తే అండి. జయ రామకృష్ణ. నేటి సద్భావన. ఆత్మకు ఉన్న స్వతసిద్ధమైన నిశ్చల గుణాన్ని అభ్యాసం ద్వారా మనలో వ్యక్తపరచగలగాలి అంటున్నారు. అంటే ఆత్మ ఎప్పుడూ కూడా నిశ్చలంగా ఉంటుంది, దానికి ఏం వేవరింగ్ అనేది ఏమీ ఉండదన్నమాట. అది మన జీవితంలో మనం ఆత్మస్వరూపులమని అర్థం చేసుకొని మనం దాన్ని అభివ్యక్తీకరించాలి. అలాంటి నిశ్చలంగా ఉండాలి. గాలి ఎక్కడైతే వీచకుండా ఉంటుందో అక్కడ దీపం ఎలా నిశ్చలంగా వెలుగుతూ ఉంటుందో అలా మనము ఉండాలి, ఆత్మస్వరూపులమై ఉండాలి. నిశ్చలత్వాన్ని అభ్యాసం చేసి మనం వ్యక్తపరచగలగాలి అని చెప్తున్నారనమాట. పాఠం: మనం స్థిర బుద్ధిని కలిగి ఉండాలి. సో స్థిరబుద్ధి దేని పట్ల? భగవంతుడిని తెలుసుకోవాలి అనే విషయం పట్ల, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి అనే దాని పట్ల మనం స్థిర బుద్ధిని కలిగి ఉండాలన్నమాట. అంటే మనం ఈ ఫిబ్రవరి నెలలో దేని గురించి చూస్తున్నాము అంటే దృఢ నిర్ణయము అనే విషయం గురించి చూస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు కూడా మనం దృఢంగా ఉండాలి, స్థిర బుద్ధిని కలిగి ఉండాలి. ఈ విషయాల గురించి ఎలాబరేట్గా చెప్పుకుంటున్నాం అనమాట. కాబట్టి ఏమంటున్నారు పాఠము? మనం స్థిర బుద్ధిని కలిగి ఉండాలి. మనం అస్థిరంగా చంచల స్వభావంతో ఉండకూడదు. సో మైండ్ని మనం కంట్రోల్లో పెట్టుకోలేదనుకోండి, ఇంద్రియాలని మనం కంట్రోల్లో పెట్టుకోలేదనుకోండి, అవి ఎటు పడితే అటు పోతుంటాయి, చాలా శ్రమను కలిగిస్తాయి అన్నమాట ఆత్మకు. కాబట్టి మనం ఏమనుకోవాలి, వాటిని మనోనాశనానికి మనం ప్రయత్నం చేయాలంటాం. మన మనసు ఎలా చెప్తే అలా వినడము అలా చేయకూడదు అనమాట. మనస్సుని గమనిస్తూ ఉండాలి. తీక్షణంగా గమనించండి మనస్సుని అని చెప్తారు యోగ వాసిష్టంలో. కాబట్టి మనము మనసుని గమనిస్తూ దాన్ని కంట్రోల్లోకి పెట్టుకుంటూ మనం ఆధ్యాత్మిక జీవితంలోకి ముందడుగు వేస్తూ వెళ్ళాలన్నమాట. కాబట్టి చంచల స్వభావంతో ఉండకూడదు అంటున్నారు. విచారగ్రస్తులు, అస్థిరులు వారికి వారు హాని చేసుకోవడమే కాక ఇతరులను కూడా నొప్పిస్తారు. సో ఎప్పుడు మనం విచారంగా ఉంటున్నాం అనుకోండి, ఏదో అయిపోయింది అని దిగులుతో మొహం వేలాడేసుకుని చాలా బాధతో ఉంటుంటే ఏమవుతుంది, అవే వైబ్రేషన్సే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు స్వీకరిస్తారు కదా. కాబట్టి మనము ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, మన ఇంట్లో ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ, మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలన్నమాట. అవన్నీ ఎప్పుడు అలా ఉండగలుగుతాము అంటే భగవంతుణ్ణి మనము శరణాగతి భావంతో భగవంతుడి పట్ల ఉన్నప్పుడు మనకు భయం ఉండదన్నమాట. అప్పుడు మన పరిస్థితుల పట్ల అవన్నీ కూడా భగవంతుడే చూసుకుంటాడు, అవన్నీ ఆయనే సరిచేస్తాడు. అవన్నీ వంతెన కింద నీరులాగా అలా వెళ్ళిపోతుంటాయి. కష్టాలు ఉన్నప్పటికీ నేనేం చెక్కు చెదరకుండా ఉంటాను అనే విశ్వాసము ఆ భగవంతుడి పట్ల అంత భక్తి ఉన్న వారికి కలుగుతుంది. కాబట్టి ఏమంటున్నారు? విచారగ్రస్తులు, అస్థిరులు అంటే స్థిరత్వం లేని వాళ్ళు, బుద్ధిలో స్థిరత్వం లేని వాళ్ళు వాళ్ళకు వాళ్ళు హాని చేసుకోవడమే కాకుండా పక్క వాళ్ళను కూడా నొప్పిస్తుంటారు. అలా ఉండకూడదు అని చెప్తున్నారు అనమాట. దీపం కొడిగట్టిందంటే అది అనుకోకుండా జరిగేది కాదు, మన అశ్రద్ధ వలనే జరుగుతుంది, అంతే కదా. దీపాన్ని మనము గాలి వీచకుండా ఉండే చోట్లో పెట్టాలి, చమురుందో లేదో చూసుకోవాలి. అవన్నీ చూసుకుంటే దీపము కొడిగట్టకుండా ఉంటుంది. అంతేకాని అది అనుకోకుండా జరిగేది కాదు కదా. మన నిర్లక్ష్యంగా అలా వదిలేస్తే దీపము ఆరిపోతుంది, అంతే కదా. కాబట్టి ఏమంటున్నారు? అందువలన మనం నిర్లక్ష్యంగా ఉండరాదు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో మాత్రం నిర్లక్ష్యం పనికిరాదనమాట. అంటే నేను కామాన్ని జయించేసేసాను, నేను క్రోధాన్ని జయించేసాను, మోహాన్ని జయించేసాను, లోభాన్ని జయించేసాను అలా అనుకోకూడదనమాట. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా సూక్ష్మ స్థితిలో అవన్నీ కూడా అణిగి ఉంటాయన్నమాట. అవి ఎప్పుడు విజృంభిస్తాయి అంటే అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగినప్పుడు తప్పకుండా విజృంభించడానికే తయారీగా ఉంటాయి, మనల్ని కింద పడేస్తాయి అన్నమాట. ఎంత పెద్ద సాధకులైనా కూడా కింద పడేస్తాయి, మళ్ళా మొదటికి వచ్చేస్తారనమాట. మళ్ళీ అక్కడి నుంచి లేవాలి, మళ్ళా సాధన చేయాలంటే చాలా శక్తి అవసరము, చాలా మానసిక దృఢత్వం అవసరం అనమాట. కాబట్టి అట్లా కాకుండా మనం అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగరూకులమై ఉండాలన్నమాట. నిర్లక్ష్యంగా ఉండకూడదు, చాలా కాన్షియస్గా ఉండాలన్నమాట. రోజు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం ఎటువంటి వాళ్ళతో స్నేహాలు చేస్తున్నాము, ఎటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నాము, ఎటువంటి సమాచారాన్ని మన మనసుకి స్వీకరిస్తున్నాము, మన మైండ్కి ఎటువంటి సమాచారాన్ని ఎక్కిస్తున్నాము, ఇదంతా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి ఒక చిన్న స్టోరీ ఎలా చెప్తారు యతీశ్వరానంద మహారాజ్ అయితే, అంటే రామకృష్ణ మఠానికి చెందినటువంటి వరిష్ఠ సాధువులు వారు
సెకండ్ జనరేషన్ సాధువులు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, ఒక చిన్న బాబుకి ఒకరోజు కడుపు నొప్పి వచ్చిందంట. ఏమైందో అని డాక్టర్స్ అంతా టెస్ట్ చేస్తే ఏమీ లేదు, ఆహారం తీసుకోలేదనమాట. ఆ అబ్బాయి ఆహారం తీసుకోకుండా ఆడుకుంటూనే ఉన్నాడంట ఆ రోజు. అందుకని ఆహారం ఇవ్వండి, అతనికి సరిపడా ఆహారం ఇవ్వండి అని చెప్తే సరే అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చారంట. తర్వాత అదే బాబు వాళ్ళ ఫాదర్కి హెడేక్ వచ్చిందంట ఆ రోజు. అప్పుడు బాబు ఏం చెప్పాడంటే, నాకు పొట్టలో నేను ఆహారాన్ని ఏమీ వేయలేదు కాబట్టి నాకు కడుపు నొప్పి వచ్చింది, కాబట్టి నువ్వు కూడా నీ మైండ్కి ఏమీ ఇవ్వలేదు కాబట్టి నీకు హెడేక్ వచ్చి ఉంటుంది నాన్న, కాబట్టి నీ మైండ్కి ఏం ఆహారం ఇస్తావో ఇవ్వు, మంచి ఆహారాన్ని, బలవంతమైన పుష్టి కలిగిన ఆహారాన్ని అని చెప్తారంట. కాబట్టి అదే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనకి ఏదైనా ఫ్రస్ట్రేషన్ కానీ, కోపతాపాలు కానీ, ఇరిటేషన్లు కానీ వస్తున్నాయి అంటే మన మైండ్ వీక్ అయిపోతుంది. మన మైండ్కి ఆహారము సరిపడా మనం ఇవ్వలేదు, సరైనటువంటి ఆహారాన్ని ఇవ్వలేదు, ఏదో నెగిటివ్కి సంబంధించిన ఆహారం ఇచ్చాము అని అర్థం చేసుకోవాలన్నమాట. మనము జాగరూకులమై ఉండాలి అని చెప్తున్నారు. మన ఆలోచన శాశ్వతమైన దాని మీదే పూర్తిగా పెట్టినప్పుడు మనకు అవసరమైన పట్టుదల, శక్తి, స్థిరత్వం వాటంతట అవే వస్తాయి. కాబట్టి మనకెప్పుడు ఒక ఆదర్శం ఉండాలి అని మనం జనవరి నెలలో కూడా చెప్పుకున్నాం కదా. ప్రతి ఒక్కరికి ఆదర్శం ఉండాలి, ప్రతి ఒక్కడు భగవంతుని అర్థించాలి, ఏం కావాలో కోరుకోవాలి, అసలైన విషయాలు కోరుకోవాలి అని చెప్తున్నారు కదా. కాబట్టి అట్లా మనకు శాశ్వతమైనది ఏంటిది? భగవంతుడు. నేను ఆధ్యాత్మిక జీవితం గడపాలి, నేను శాస్త్రాలను అధ్యయనం చేయాలి, గురువుల్ని తెలుసుకోవాలి, గురువాక్యాలని పరిపాలించాలి, సమాజానికి ఏదో నేను కొంచెమైనా నేను సేవ చేసుకోగలగాలి ఈ భగవంతుడు సృష్టించిన సృష్టికి అని అట్లా ఆలోచనలు ఉన్నాయనుకోండి మనకి, అప్పుడు కావలసినటువంటి పట్టుదల, శక్తి, స్థిరత్వము అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మనం ఏదైనా పని చేయాలని సంకల్పించినా మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతో కొంత వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అంటారు కదా. కాబట్టి మనము అవన్నీ చేసేస్తాం. మనకు అప్పగించినటువంటి కార్యాలని ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా మనం చేసేస్తామన్నమాట. అట్లా మనకు పట్టుదల వచ్చేస్తుంది, శక్తి కూడా లోపల నుంచే వస్తుంది మనకి. మనం చేసే సాధనల వల్ల, మనం చేసే సర్వీస్ యాక్టివిటీస్ వల్ల లోపల నుంచి సింహ సదృశమైనటువంటి శక్తి జాగృతమవుతుంది అని చెప్తారు. నిస్వార్థంగా ఒక 5 నిమిషాలు కర్మయోగం చేయగలిగితే, అంటే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా మనము సేవ చేయగలిగితే అప్పుడు మనకి సింహ సదృశమైనటువంటి శక్తి మన హృదయంలో జాగృతమవుతుంది. అటువంటి వాళ్ళు ఏ కార్యాన్నైనా సాధించగలుగుతారని వివేకానంద స్వామి చెప్తూ ఉంటారనమాట. కాబట్టి మనము శాశ్వతమైన దాని మీద దృష్టి పెట్టి మనం రోజంతా గడుపుతున్నాం అనుకోండి, అప్పుడు అవసరమైన పట్టుదల, శక్తి, స్థిరత్వము వాటంతట అవే వచ్చేస్తాయి. ప్రార్థన. హే దివ్యాత్మ స్వరూప, నా హృదయము, మనస్సు నీ దివ్య జ్యోతితో నింపు. అంధకారాన్ని, అవివేకాన్ని నా నుంచి తొలగించు. నిత్యమైన విషయాలలో నాకు అచంచలమైన విశ్వాసాన్ని ప్రసాదించు అంటున్నారు. కాబట్టి ఈరోజు టేక్అవే పాయింట్స్ ఏమనుకోవాలి? ఆత్మ ఎట్లా అయితే నిశ్చలంగా ఉంటుందో నేను కూడా అలా వేవరింగ్ లేకుండా ఉండాలి, నా మైండ్లో స్థిరత్వం ఉండాలి, బుద్ధిలో స్థిరత్వం ఉండాలి అని అనుకోవాలన్నమాట. సో కాబట్టి ఎప్పుడు విచారంగా అట్లా ఉండకూడదు. నేను వెంటనే తిరిగి శక్తిని పుంజుకోవాలి అని అనుకోవాలి. శక్తిని ఎలా పుంజుకుంటాము? భగవంతునికి నిత్యము కనెక్ట్ అవ్వడం ద్వారా, మనకు ఒక ఆదర్శాన్ని పెట్టుకోవడం ద్వారా అప్పుడు మనకు పట్టుదల అవన్నీ వస్తాయి అని అనుకోవాలన్నమాట. కాబట్టి ప్రార్థనలో ఏమి అనుకోవాలి? ప్రార్థనలో టేక్అవే పాయింట్ ఏమనుకోవాలి? అంధకారాన్ని, అవివేకాన్ని తొలగించు అని చెప్తున్నారు. నా హృదయాన్ని, మనస్సుని నీ దివ్యమైనటువంటి జ్యోతితో, అంటే ఆ దివ్యమైన కిరణాలతో నింపు, ఆ దివ్యమైన జ్ఞాన జ్యోతితో నన్ను నింపు అని చెప్తున్నారు అనమాట. ఇవి మనం ఈరోజు టేక్అవే పాయింట్స్గా అనుకుందాము. సరేనా? థ్యాంక్ యూ అండి. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై రామకృష్ణ.